ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. వికలాంగులకు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. షురూ అయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఇటు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రం వద్దకు బారులు తీరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా బోధన్ డివిజన్లో కూడా ఈరోజు తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇదైతే మొత్తం నిజామాబాద్ ఇటు బోధన్ డివిజన్కి సంబంధించి బోధన్, అలాగే చందూరు, కోటగిరి, మోసురా, పోతంగల్, రింజల్, అలాగే రుద్రూరు, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవపేరు మండలాల్లో కూడా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతూ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే బోధన్ డివిజన్ సంబంధించి 184 పంచాయతీలకు కానీ ఇప్పటికే 29 గ్రామాలు ఏకగ్రహం కాగా మిగతా 150 సర్పంచ్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1642 వార్డులకు స్థానాలకు గాను 575 స్థానాలు ఏకగ్రహం కాగా మిగిలిన 1060 స్థానాలు కూడా ఏకగ్రహం అయితే 7 స్థానాలకు నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ పోలింగ్ మాత్రం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే భద్రపరంగా చూస్తున్నట్లయితే ఇటు పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం 1384 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వీటిలో 2 డీసీపీలు, అలాగే 5 ఏసీపీలు, 17 మంది సర్కిల్ అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 71 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే 74 మంది ఏఎస్ఐలు, అలాగే ఆర్ఎస్ఐలు, 192 హెడ్ కానిస్టేబుల్, 789 కానిస్టేబుల్, అలాగే మహిళా కానిస్టేబుల్ కూడా విధుల్లో పాల్గొన్నారు. వీటితో పాటు 230 మంది హోంగార్డులు, మహిళా హోంగార్డులు కూడా విధుల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం బోధన్ డివిజన్ సంబంధించిన 31 పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా నిఘాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా మొత్తం 31 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను బృందాలతో గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద చూసుకున్న మళ్ళీ ఇటు పోలింగ్ బందోబస్తు సిబ్బంది చూసుకున్నట్లయితే 1741 మంది విఏఓలు, అలాగే 2350 మంది ఓపీఓలు కూడా సిబ్బంది పాల్గొన్న పరిస్థితి మొత్తం